ఫ్యానిజం అంటే మనకి బాగా ఇష్టమైన ప్లేయర్కి వ్యతిరేకంగా ఎవరైతే నిలబడతారో వాళ్ళని బూతులు తిట్టడం, వాళ్ళ అమ్మ నాన్నని తిట్టడం, వాళ్ళ భార్య పిల్లల్ని కూడా పచ్చి బూతులు తిట్టడం. ఇది ఫ్యానిజం కాదు, ఇది టాక్సిసిటీ, ఇది పైశాచిక ఆనందం. అండ్ ఒక ప్లేయర్ ఫ్యాన్స్ అని అనను నేను. ఇది ప్రతి స్టార్ ప్లేయర్కి ఇలాంటి ఫ్యాన్స్, యాక్చువల్లీ రాంగ్, ప్రతి స్టార్ ప్లేయర్కి ఇలాంటి టాక్సిక్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రతి టీంకి ఇలాంటి టాక్సిక్ ఫ్యాన్ బేస్ ఉంది. మేము కాదు ఇలా మాట్లాడింది, మాకు సంబంధం లేదు అండం ఎలాంటిదో తెలుసా? ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎప్పుడైతే ఈ సమాజంలో మగవాళ్ళ నుంచి మేము సేఫ్గా ఫీల్ అవ్వము అని చెప్పినప్పుడు అందరు మగాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పడం ఎంత డిఫెన్సివ్గా ఉంటుందో, ఎంత పొరపాటో ఇది అంతే పొరపాటు. బికాజ్ ఇలాంటి టాక్సిక్ ఫ్యాన్ బేస్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా ఉండి వాళ్ళని మాట్లాడనివ్వడం కూడా అంతే తప్పు. వాళ్ళని కలుపుకోవాలి లాంటి వీళ్ళు తీసి పక్కన పడేయాలి. తీయనంత వరకు ఇలానే ఉంటుంది, అది చేసేంత వరకు ఇలానే సాగుతుంది. ఇది ఎప్పుడు మారుతుంది? మిగతా వాళ్ళందరూ దీని మీద స్టాండ్ తీసుకున్నప్పుడే మారుతుంది. మనకి ఇష్టమైన ఆట, ఆ ఆటని ఆడే ప్లేయర్స్, అది చూసే ఫ్యాన్స్ అందరూ అసహ్యించుకుంటున్నారు ఈ ఆటని. దీని చుట్టూ ఉన్న ఈ కాలుష్యమైన వాతావరణాన్ని మార్చాల్సిన బాధ్యత కూడా ఫ్యాన్స్దే. టాక్సిక్ ఫ్యాన్స్ మారరు, ఫ్యాన్సే మారాలి, వాళ్లే మార్చాలి.